RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. స్త్రీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, మాజీ పీఎస్ సతీష్ ఆమె కుమారుడిపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు రావడానికి కారణం ఆమె స్వయం కృతాపరాధమేనని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారంలో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని మాజీ పీఏ సతీష్ మంత్రి సంధ్యారాణి ఆరోపించడం అర్ధరహితమని చెప్పారు. తాను 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని, ఏనాడు ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు అనేక సమస్యల పరిష్కారం కోసం వస్తారని, వాటిని సాధ్యమైనంత వరకు తన స్థాయిలోనే పరిష్కరించడానికి కృషి చేయాల్సి ఉందన్నారు. అంతే ఏకపక్షంగా ఒకవైపు మాట్లాడడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం కరెక్ట్ కాదని చెప్పారు. అదేవిధంగా ఆ బాధిత మహిళ కూడా పాచిపంట మండలంలోని పాంచాలి నన్ను అక్కడి నుంచి బదిలీ గుమ్మరెచ్చిపురం దూర ప్రాంతం చేశారు. నాకు 3 ఆడపిల్లలు, అందులో ఒకరికేమో గుండె జబ్బు ఉన్నది. కాబట్టి ఇక్కడే ఉంచమని గౌరవ మంత్రి గారి దగ్గరికి బతిమాలితే ఆమె నన్ను సేదరించుకున్నారు, గసిరేశారు. చేస్తే చేయి ఉద్యోగం, చేయకపోతే మైన అని చెప్పారు అని ఆ మహిళ చెప్తున్నది. నేను చెప్పినది కాదట్లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు ఆ మహిళ చెప్పింది తప్ప గొప్ప పక్కన పెట్టండి, మానవత్వంతో ముందు ఆలోచించాలి. ఎందుకంటే మనకు తండ్రి లేడు, భర్త లేడు అని ఆమె చెప్తున్నది. కాబట్టి సాలూరు కాకపోయినా సాలూరుకు దగ్గరలోనే మన మానవత్వంతో ఆలోచించి వేయించుంటే బాగున్నట్టు. ఎక్కడో సాలూరు దగ్గరలో కొన్నిసార్లు 3 సంవత్సరాలు కాకపోయినా ఉద్యోగిని బదిలీ చేయవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటారు. కానీ ఎవరిని చేస్తారు? ఏదైనా లావాదేవీలు చేస్తున్న వారికి అటువంటి కార్యక్రమాలు చేస్తారు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి బదిలీ చేస్తారు. ఈ అమ్మాయి అటెండర్ టీలు ఇవ్వడం, కాపీ ఇవ్వడం, రిజిస్టర్ తీసుకురావడమే. అటువంటి పరిస్థితులు అంత దూరం బదిలీ చేయడం వల్లనే ఆమె హైకోర్టుకి వెళ్ళింది. ఆమె హైకోర్టుకి వెళ్ళవలసిన అవసరం రాలేదు అమ్మాయికి. ఆమె చెప్పిన దాన్ని బట్టి మనం నేను చెప్తున్నాను, నేనేం కొత్తగా చెప్పడం లేదు. ఆ తర్వాత ఆయన పిలిచి అమ్మ అయిపోయింది, మీరు ఇక్కడ సఖ్యత ఉండండి, అవసరం లేనిపోయింది వద్దు అని చెప్పి ఆలోచనలు ఎలాగుంటాయి? ఎవరంటే ప్రజలకు ఇష్టమని మీరు సర్వీస్ చేసుకున్నాం, గొప్పగా చెప్పుకున్నారు కదా. మీరే సర్వీస్ చేసుకోండి, మమ్మల్ని ఎవరు చేయమని చెప్పడం లేదు. నేను ఎవరి కుటుంబం జోక్స్కి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అనవసరంగా మాట్లాడడం కూడా నాకు అలవాటు ఉండదు. ఎప్పుడైనా పొరపాటున అనవసరంగా మాట్లాడిన వెంటనే క్షమాపణ చెప్పేస్తాను. నాకు కొన్ని అలవాటు అది. నోరు జారిపోయింది మాట్లాడేసరి మాకు అలవాట్లేదు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా. ఆ ఉద్యోగ మహిళ ఏం చెప్పిందో నిజమా అబద్ధమా అనేది కంప్లైంట్ ఆమె ఇచ్చింది. ఇక్కడ సాక్షి టీవీకి చెప్పింది. పార్వతీపురంలో ఎస్పీ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అక్కడ అనేక ఛానల్స్ నుంచి వచ్చాయి. ఒక సాక్షి కాదు, అనేక ఛానల్స్ నుంచి వచ్చాయి. 5/2025 దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం అనేది తేలుస్తారు అధికారులు. అధికారం ఉన్నది మీరే కదా, మేం కాదు కదా. ఈ మధ్య ఎవరి మీద కేసులు పెడుతున్నారు? మా పార్టీ వారి మీద పెడుతున్నారు కేసులన్నీ కూడా. మిమ్మల్ని మేము ఎలా ఎక్కించగలం? మేము అధికారంలో ఉన్నామా? కనీసం నేను ఎమ్మెల్యేని కూడా కాను కదా. ఈరోజు చేయలేదు. మీరు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు, అది కూడా 2 శాఖల్లో ఉన్నారు. మీరు మహిళలను ఉద్ధరించవలసిన మహిళా శాఖ, గిరిజనులను ఉద్ధరించవలసిన గిరిజన శాఖ, రెండింటిలో ఉన్నారు. మీరు ఏదైనా ఇబ్బంది పెట్టాం, మాకు మీరు ఇబ్బంది పెడతారు, మేము ఎందుకు ఇబ్బంది పెడతాం? ఏ కుటుంబాలు జోక్సింగ్ నేను ఎప్పుడు వెళ్ళను. ఎవరైనా చెప్పండి. నేను 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నాను. ఏ కుటుంబం జోక్సింగ్ ఎప్పుడే నేను ఇబ్బంది చెప్పానేమో, ఎవరికైనా బాధ పెట్టేనేమో. ఏ కుటుంబం ఎవరైనా సరే మీ పార్టీ వాళ్ళకి చెప్పండి. టీడీపీ వాళ్ళకి ఎవరికైనా రాజేంద్ర మాకు ఇబ్బంది పెట్టాడైనా లేదు. మీరు చేసిన తప్ప వల్ల ఆమె బాధపడిందో, ఇబ్బంది పడిందో, ఏం జరిగిందో తెలియదు. లేదు, ఇక్కడ మీకు అధికారులు ఉన్నారు కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఐటీ వాళ్ళు ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నారు కదా. మీ వాళ్ళు అడగండి. ఇక్కడ ఈ నియోజకవర్గం ఏమి జరుగుతున్నది? రాజేంద్ర గారు చెప్పింది కరెక్టా? సంధ్యారాణి గారు చెప్పింది కరెక్టా?
విచారణ చేస్తే మీకు తెలియకుండా ఉండదు. మాట్లాడకూడదని మళ్ళీ మళ్ళీ చెప్తా, మాట్లాడకూడదు అనుకో, నాకు అనవసరం ఈ విషయంతో, నాకేం సంబంధం అంటున్నాను. నేను ఎందుకు దీంట్లో దూరుతానని చెప్తానని అనుకున్నా. ఆమె సాక్షి టేబుల్ చెప్పింది. మళ్ళీ అదే ఆమె మళ్ళీ ఇక్కడ సూపరింటెండెంట్కి 27 వెళ్ళేటప్పుడు అన్ని టీవీలతో మాట్లాడారు. ఆమె చెప్పారు అనేక బాధలు పడుతున్నాను, ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పారు. దాంట్లో నిజమో అబద్ధం అనేది అధికారంలో అనేది మీరు, మీ అధికారులు ఉన్నారు, మీ చేతుల అధికారులు ఉన్నారు, ప్రభుత్వం మీది. దాని గురించి తేల్చుకోవాల్సింది మీరు. అలా కాకుండా మా మీద నిందలు వేస్తారా? ఎలా చేస్తారా? లేదు, మేము అధికారంలో ఉండేటప్పుడే మేము లేనప్పుడు మేమేం బాధ పెడతామంటాను, మీకు ఎలాగ ఇబ్బంది పెడతామంటాను. వరాసగా 4 సార్లు ఎమ్మెల్యే సాలూరు నియోజకవర్గంలో. మేము ఎప్పుడైనా ఎవరు ఏది చెప్పినా వినాలి. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలతో సంబంధం కాదు. ఇక్కడ మానవత్వం కూడా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు మనం రిక్వెస్ట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కానీ ఏదైనా జరిగిపోతుంటే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, సాక్షిని తిట్టి, జగన్ను తిడితే చంద్రబాబుని మెచ్చుకుంటారు. ఇక్కడ జరిగిన పొరపాట్లు కానీ తప్పులు కానీ ఏమి కనిపించమని ఆలోచనతో ఇక్కడ మంత్రి గారు కానీ వాళ్ళు మిగతా నాయకులు కానీ ఉన్నారు. నేను ఎప్పుడైనా మీరు చూడండి, ఏ మీడియాకి ఇలా తిట్టేనా? ఆమె చూసాను, సాక్షికి ఎన్ని తిట్లు తిట్టారు, ఆమె ఎన్ని శాపనార్థాలు పెట్టారు ఆమె. నేను ఆంధ్రజ్యోతికి ఎప్పుడైనా తిట్టానా? ఏపీకి ఎప్పుడైనా తిట్టానా? ఈనాడికి ఎప్పుడైనా తిట్టానా? ఈటీవీకి ఎప్పుడైనా తిట్టానా? నేను ఇప్పుడు కూడా అందరిని పిలుస్తున్నాం. రాకపోతే నేనేం చేయలేదు. ఈనాడుకు పిలుస్తున్నాం, ఆంధ్రజ్యోతికి వరాసగా నేను పిలిచాను. నేను అట్లేదు ఆంధ్రజ్యోతికి వరాసగా పిలిస్తే నేను ఎప్పుడు రాలేదు, అందుకు పెళ్ళలేదు. ఈనాడికి ఈ రోజుకి పిలుస్తున్నాను, అందరికి పిలుస్తున్నాను. వాడు రాకపోతే నేనేం చేయలేను. వాడికి గౌరవించడం నాకు అలవాటు. నా ఇంట్లో టీయో కాఫీ ఇవ్వడమో, భోజనాలు పెట్టడం. అలాగే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏదైనా ఉంటే సాధారణంగా ఎక్కడ వెళ్తారు? టీడీపీ ఇంటికి వెళ్తారు. సాధారణంగా ఒక సాక్షి కూడా ఆ పని చూసుకొని ఏదైనా అవసరం వస్తే నాతో మాట్లాడడానికి వస్తారు. తర్వాత మళ్ళీ దేవుడే ఇచ్చాడు, కోర్టు గారు ఎమ్మెల్యే చేశాడు. మరి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే చేశారు. మరి ఇప్పుడు ఓడిపోయాను, అదొక పరీక్ష పెట్టాడు దేవుడు అని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఓడిపోయినామని మమ్మల్ని బాధపడిపోతున్నారు, తెగ బాధపడిపోతున్నారు అన్నట్టు నేను చెప్తున్నారు. మేము ఓడిపోయినా కూడా కాస్త బాధపడతాం, తెగ బాధపడిపోలేదు. మేము జూన్ నెల 2024 జూన్ నెలలో రిజల్ట్ వచ్చింది. జూలై నుంచి నేను తిరుగుతున్నాను. నేను ఇంట్లో పెట్టేసి మంచం పట్టేసి పదకొనట్లేదు కదా. మీరు చూడండి, పేపర్ చూడండి, సోషల్ మీడియా చూడండి. పెళ్లి అయినా, పేరెంట్ అయినా, సావైనా, పుట్టుకైనా, ఈ రాజకీయ కార్యక్రమాలను ఎక్కడైనా ఆగలేదు. అలా అయిపోయి మేమైతే కక్ష కట్టేసి చేసినట్టుగా ఆమె చెప్తున్నారు. అది తప్పు అది అంటున్నాను నేను. అసలు మానవత్వం ఉండాలి. అసలు మాకు మానవత్వం ఉంది. అంతే తప్పుగా వాళ్ళకి కాదు. అసలు కక్ష సాధింపులు నియోజకవర్గాలు అందరిని అడుగుతారు. అడగండి, ఎవరైనా కక్ష సాధింపులు ఎవరు చేశారు, ఎంతమంది ఉద్యోగాలు తీశారు ఈ నియోజకవర్గం అడగండి. ప్రతి మండలానికి సుమారు 15 ఉద్యోగాలు తీసిన వాళ్ళు ఎవరు? సంజయ్ రెడ్డి గారు కాదా? నేను ఎక్కడైనా తీశాను, ఒక్క ఉద్యోగం తీశానని ఎవరైనా చెప్పానండి? వీళ్ళకి ఇటువంటి బదిలీలు ఎవరికైనా చేశారని చెప్పానండి? ఏ అక్కకి కానీ, ఏ చెల్లికి కానీ, ఏ అన్నకి కానీ, ఏ తమ్ముడికి కానీ ఇటువంటి బదిలీలు చేసి ఇబ్బంది పెట్టండి ఒక్కరికి చెప్పండి. నేను చెప్పండి ఎవరికైనా. లేదు, ఏ ఉద్యోగికి నేను కష్టపెట్టానో, నష్టపెట్టానో, బాధ పెట్టానో ఒక్కరికైనా చెప్పండి. లేదు, ఎవరి పని చెప్పవచ్చు.